సమృద్ధి వీక్షకులకు నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయేది, ఎవరైనా మిమ్మల్ని తక్కువగా చూసినప్పుడు, మీ విలువను ప్రశ్నించినప్పుడు, మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించినప్పుడు గుండెల్లో మంటగా ఉండే నిజం. జీవితంలో కొన్నిసార్లు మన మాట కంటే మన మౌనం ఎక్కువ బలంగా మాట్లాడుతుంది. వినండి, నన్ను ఎవరో తిట్టిన మాటలతో నా విలువ తగ్గిపోదు. నన్ను ఎవరో అవమానించినంత మాత్రాన నా గౌరవం పోదు. ఇప్పుడేమో నేను నిశ్శబ్దంగా ఉన్నాను, కానీ ఈ నిశ్శబ్దం బలహీనత కాదు. ఇది తుఫాన్ వచ్చే ముందు ఉన్న నిశ్శబ్దం. రోజూ పడుతున్న ఈ మాటల దెబ్బలు నన్ను విరగగొట్టటానికి కాదు, నన్ను ఇనుముగా మార్చటానికి వస్తున్నాయి. నన్ను తక్కువగా చూసిన వాళ్ళకి, నన్ను అవమానించిన వాళ్ళకి ఇప్పుడు నేను ఏమీ చెప్పను, కానీ చూస్తూ ఉన్నా. ఎందుకంటే వారి మానసిక పరిస్థితి ఇంకా దిగజారే వరకు చూస్తున్నా. నేను మాట్లాడే రోజు వస్తుంది. ఆ రోజు నా మాటలు కాదు, నా స్థాయి మాట్లాడుతుంది. నేను పడిపోయాను అనిపించొచ్చు, కానీ నిజం ఏమిటంటే నేను వెనక్కి తగ్గలేదు. నేను వేచి చూస్తున్నా. నన్ను పరీక్షిస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నన్ను అర్థం చేసుకునే రోజు ఒక్కటే చాలు. అది వచ్చినప్పుడు గేమ్ మారిపోతుంది. ఇప్పుడు నేను నిశ్శబ్దంగా ఉన్నాను అంటే నేను బలహీనుడిని కాదు, సరైన టైంకి సరైన జవాబు ఇవ్వడానికి సిద్ధమవుతున్నా. బుద్ధి చెప్పడానికి అరిచేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నా నిశ్శబ్దమే నేనేంటి అని చెప్పడానికి సంకేతం. నా గౌరవం కోసం, నా మనశ్శాంతి కోసం, నా జీవితాన్ని మళ్ళీ నిర్మించుకోవడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక నుంచి నేను నన్ను నేనే గౌరవిస్తాను. నన్ను బాధపెట్టే వాటి నుంచి దూరంగా నడుస్తాను. నా కథను నేనే రాస్తాను. ఇప్పటి వరకు నన్ను వారు అంచనా వేశారు. ఇక నుంచి నేను నన్ను నేనే నిరూపిస్తాను. నన్ను తక్కువగా చూసిన వాళ్ళకి సమయం వచ్చినప్పుడు నేను సమాధానం కాదు, సాక్ష్యమవుతాను. ఈ బాధ తాత్కాలికం, ఈ చీకటి శాశ్వతం కాదు. ఒకరోజు వెనక్కి చూసి చెప్తాను, అది నా బలహీన సమయం కాదు, అది నేను హీరోగా మారిన సమయం. నేను విరగను, నేను నిలబడతాను, నేను గెలుస్తాను.